హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఐఏఎస్లో ఆఫర్స్ కోసం కొంచెం మాట్లాడుకుందాం. విత్డ్రా కోసం కూడా అందరికీ విత్డ్రా అయితే ఫెయిల్ అయ్యడం జరిగింది. దానికి రీజన్ కూడా తెలుసుకుందాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఎందువల్ల మనకు పేమెంట్స్ ఫెయిల్డ్ అయ్యాయి ఏంటి అనేది కూడా. ఓకే అండి, ఇక్కడ ఐఏఎస్ ఇండియా వెబ్సైట్లో ఓపెన్ చేయగానే ఎంప్లాయీస్ అందరికీ కూడా ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ అందరూ చూడండి. ఇది తెలుగులో కూడా ట్రాన్స్లేషన్ ఉంటుంది, మీరు చదువుకోవచ్చు. నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో కొంతమంది ఎంప్లాయీస్ నెంబర్స్ కూడా పెట్టారు. వీళ్ళందరినీ కూడా కంపెనీ సస్పెండ్ చేసింది. ఓకేనా, వీళ్ళందరి ఈ నెంబర్స్లో ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళ టీంతో సైతం కంపెనీ సస్పెండ్ చేసింది. ఇది ఎందుకంటే మీరు ఒక వాట్సాప్ గ్రూప్స్లో కాల్స్ వస్తున్నాయి, మీకు ఐడియా ఉంటుంది. వాట్సాప్ కాల్స్ వస్తున్నాయి కదా, వాయిస్ కాల్స్. అవన్నీ చేస్తున్న వాళ్ళు, కంపెనీ కోసం రూమర్ స్ప్రెడ్ చేస్తున్న వాళ్ళు, అలాంటి వాళ్ళ కోసం అనేది కంపెనీ ఏం చేసిందంటే వెంటనే వాళ్ళ ఐడీలని బ్లాక్ చేయడం జరిగింది. ఇక్కడున్న నెంబర్స్లో ఉన్న వాళ్ళందరినీ కూడా బ్లాక్ చేయడం జరిగింది. ఓకేనా, దానివల్ల వీళ్ళని బ్లాక్ చేయడం కోసం మాత్రమే వీళ్ళతో పాటు మన పేమెంట్లు కూడా ఫెయిల్డ్ అయ్యాయి. ఇదొక రీజన్ అయితే వాళ్ళకి కంపెనీ సర్వర్స్ ఇష్యూ కూడా ఒక రీజన్. కాబట్టి కంపెనీ ఏం చేసిందంటే నెక్స్ట్ వీక్ అంటే 16వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు పెట్టుకున్న విత్డ్రాలు, అంటే సోమవారం నుంచి శుక్రవారం వరకు పెట్టుకోవచ్చు విత్డ్రాలు అని చెప్పేసి ప్రతి వారం చెప్తుంది. దానికి కంపెనీ 16వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు, ఓకేనా, 16వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు మనం విత్డ్రా అయితే పెట్టుకోవచ్చు. ఈ విత్డ్రా ఎలా పెట్టుకోవాలి అంటే మీకు ఇప్పుడు విత్డ్రా అమౌంట్ బ్యాక్ వచ్చేసింది కాబట్టి ఏ ప్యాకేజ్లో ఏ రోజు విత్డ్రా ఉందో ఆ ప్యాకేజ్ పరంగా, ఇప్పుడు సోమవారం పెట్టుకున్న వాళ్ళు ఉంటారు, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం విత్డ్రాలు ఏ విధంగా ఆ రోజు పెట్టుకుంటే ఆ ప్యాక్ ప్రకారంగా ఆ రోజు విత్డ్రా పెట్టుకుని ఫస్ట్ ఒక విత్డ్రా పెట్టుకున్న 5 మినిట్స్కి మీరు ఇంకో విత్డ్రా అనేది మీరు పెట్టుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకొకటి కూడా తెలుసుకుందాం. ఇప్పుడు ఇవాళ ఆఫర్స్లో చెక్ చేసుకుంటే ఓల్డ్ ఆఫర్సే కంటిన్యూ అవుతున్నాయి, కొన్నిటికి చేంజ్ అయ్యింది. చూద్దాం. మీరు ఎవరైతే ఇన్వైట్ చేస్తారో వాళ్ళకి వచ్చే ఆఫర్ యాక్టివ్ 1 అండి. యాక్టివ్ 2 అనేది ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి వచ్చే ఆఫరు. ఎంప్లాయీస్ ఎవరైనా ప్యాక్ అప్గ్రేడ్ చేసుకుంటే వాళ్ళకి వచ్చే ఆఫర్ కూడా కొంచెం చేంజ్ అయ్యింది. అమౌంట్స్ కొంచెం తగ్గించింది కంపెనీ దగ్గర అమౌంట్ కొంచెం తక్కువ ఉందని చెప్పేసి రిఫరల్ కూడా తగ్గించింది. ఇది అందరూ కూడా గమనించండి. ఓకేనా, దయచేసి కంపెనీ సోమవారం వరకు కూడా పేమెంట్స్ అయితే చెయ్యొద్దు, మాకు టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పింది. ఇక్కడ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. మనం విత్డ్రా పేజ్ ఓపెన్ చేస్తే ఇక్కడ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు, ఫ్రమ్ September 16 to 20 యూ క్యాన్ విత్డ్రా మనీ 2 times. ఓకేనా, మీరు 2 times ఇక్కడ విత్డ్రా చేసుకోవచ్చు. ఓకేనా, కంపెనీ ఇక్కడ నోట్ ఇచ్చేసింది కాబట్టి మనం విత్డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ పర్టికులర్గా కిందని చూసుకోండి, పర్టికులర్గా ఏ డేట్లో ఎవరు విత్డ్రా పెట్టుకోవాలో ఇక్కడ కింద మెన్షన్ చేసి ఉంటుంది. అది కూడా అందరూ చూసుకొని ఆ విధంగా ఆ ప్యాకేజ్లో ఉన్న వాళ్ళు, అప్గ్రేడ్ చేసుకున్న వాళ్ళు కూడా చెక్ చేసుకొని విత్డ్రా పెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఓకేనా, ఎవరు కూడా డబ్బుల్ని వేస్ట్ చేసుకోకండి. 5 మినిట్స్ గ్యాప్లో 2 విత్డ్రాస్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి 2 వాలెట్స్ ఉంటాయండి, మీరు ఎవరు గమనించట్లేదు. కమిషన్ వాలెట్ ఉంటుంది, మెయిన్ వాలెట్ ఉంటుంది. శాలరీ పడితే మనకి మెయిన్ వాలెట్లో పడుతుంది, కమిషన్ వాలెట్లో మనం వీడియో చూసే అమౌంట్ మాత్రమే పడుతుంది. కొంతమంది ఇది కన్ఫ్యూజన్గా ఉంది, ఇది కూడా నేను ఇక్కడ చూపిస్తున్నాను. మీరు ఇక్కడ కమిషన్ వాలెట్ మీద క్లిక్ చేస్తే మీకు 2 వాలెట్స్ ఓపెన్ అవుతాయి. ఓకేనా, నా మనీ వాలెట్లో అయితే మెయిన్ వాలెట్లో అమౌంట్ని ఫండ్లో అయితే నేను పెట్టేశాను, అందుకని కనిపించట్లేదు. విత్డ్రా ఎలా పెట్టుకోవాలి కొంతమందికి తెలియట్లేదు, చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్, విత్డ్రా పేజ్ ఓపెన్ చేశాక పైన విత్డ్రా మెథడ్ అని ఉంది కదా, ఇక్కడ సైడ్ సెలెక్ట్ విత్డ్రా మెథడ్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ కనిపిస్తాయి. నేను 2 బ్యాంక్స్ ఇచ్చుకున్నాను, నాకు ఏ బ్యాంక్ కావాలంటే ఆ బ్యాంక్ సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకుంటాను. ఇప్పుడు నెక్స్ట్ విత్డ్రా అమౌంట్, ఇక్కడ మీకు కావాలంటే కమిషన్ వాలెట్లో అమౌంట్ ఉంటే కమిషన్ వాలెట్ క్లిక్ చేసుకోవచ్చు, మెయిన్ వాలెట్ నుంచి కావాలంటే మెయిన్ వాలెట్ నుంచి కూడా అమౌంట్ తీసుకోవచ్చు. చూసుకోండి, నేనైతే కమిషన్ వాలెట్లో అమౌంట్, మెయిన్ వాలెట్లో అమౌంట్ లేదు, కమిషన్ వాలెట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మీరు ఎంతైతే విత్డ్రా పెట్టాలనుకుంటున్నారో ఆ అమౌంట్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి, సర్వీసింగ్ ఫీజు అనేది కూడా మనకి ఇక్కడ కట్ అయిపోతుంది. మీరు పెట్టగానే ఇక్కడ సర్వీసింగ్ ఫీజు కట్ అయిపోద్ది. ఇక్కడ మీరు ఫండ్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అమౌంట్లు ఎంటర్ చేసుకుంటాము.
ఇక్కడ బ్యాంక్ అకౌంట్స్ క్లిక్ చేసుకుంటాము, కమిషన్ వాలెటా మెయిన్ వాలెటా క్లిక్ చేసుకుంటాము, మన ఫండ్ పాస్వర్డ్ ఏదైతే పెట్టుకున్నామో మన ఫండ్ పాస్వర్డ్ క్లిక్ చేసి సబ్మిట్ చేస్తాము. సబ్మిట్ చేసిన వెంటనే అక్కడ మీకు సక్సెస్ అని చూపిస్తుంది. సక్సెస్ అని చూపించిందంటే అది నేరుగా కూడా మీకు డైరెక్ట్గా యాప్లో చూడండి మైలోకి వెళ్ళిపోతే ఇక్కడ రికార్డ్స్లో ఆప్షన్స్లో మీకు ఇక్కడ విత్డ్రా ఆప్షన్ ఉంది చూడండి. ఇక్కడ విత్డ్రా ఆప్షన్స్లోకి మీకు చూపిస్తుంది. ఓకేనా, అక్కడ సక్సెస్ బ్యాంక్ ప్రాసెసింగ్ అని చూపిస్తుంది. ఓకేనా, అక్కడ బ్యాంక్ ప్రాసెసింగ్ చూపించింది అంటే మీకు పేమెంట్స్ యాడ్ అయిపోయినట్టే. ఓకేనా, ఇప్పుడైతే మీరు దయచేసి ఎటువంటి వాట్సాప్ గ్రూప్స్లోకి వెళ్ళకండి. మీరు ఉన్న వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ వచ్చిందా, మెసేజ్ చూసామా, మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే మెసేజ్ చేసుకున్నామా కంపెనీకి అన్నట్టు మాత్రమే ఉండండి. మీరు వాట్సాప్ కాల్స్ వస్తున్నాయి కదా, కంపెనీ వాళ్ళే చేస్తున్నారు కదా అని అందులోకి వెళ్ళడం వల్ల మీ ఐడి బ్లాక్ అవుతుంది. మీ ఐడితో పాటు మీ కింద ఉన్న టీమ్ ఐడీస్ కూడా బ్లాక్ చేస్తుంది కంపెనీ. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మండే వరకు మేడం అయితే పేమెంట్స్ చేయొద్దు అని చెప్పారు. ఎందుకంటే ఇక్కడ బ్యాంక్ సర్వర్స్ మేడంవి పని చేయట్లేదు కాబట్టి మండే వరకు ఎవరు కొత్త వాళ్ళని జాయిన్ చేయొద్దని కూడా చెప్పారు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. పేమెంట్స్ పడి మీరు సక్సెస్ అవ్వలేదు అంటే కంపెనీకి సంబంధం ఉండదు. కొంతమందికి సక్సెస్ అవుతున్నాయి, కొంతమందికి సక్సెస్ అవ్వట్లేదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. పేమెంట్ హిస్టరీ కూడా మీకు క్లారిటీగా చూపిస్తుంది యాప్లో ప్రతి ఒక్క రూపాయి ఎటు నుంచి వచ్చింది, ఎటు వెళ్తుందో కూడా మీకు తెలుస్తుంది. కొంతమంది ఫండ్ ఎలా పెట్టాలని అడుగుతున్నారు. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఫండ్ అనే ఆప్షన్ ఉంది. ఈ ఫండ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఫండ్ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ 4 days ఫండ్ అయితే ఉంది చూసారా. ఈ 4 days ఫండ్ దగ్గర ఫండ్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. మీకు ఈ ఫండ్కి 12% అనేది డైలీ యాడ్ అవుతుంది. 50% క్యాష్ బ్యాక్ వస్తుంది, 12% యాడ్ అవుతుంది. ఈ ఫండ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ కూడా కొంతమందికి శాలరీ ప్యాకేజ్ ఎలా పెట్టుకోవాలో తెలియట్లేదు. ఇక్కడ చూడండి కమిషన్ వాలెట్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూసారా మెయిన్ వాలెట్ వచ్చింది, కమిషన్ వాలెట్ వచ్చింది. మీకు శాలరీ అమౌంట్ కానీ మెయిన్ వాలెట్లో ఉంటే మెయిన్ వాలెట్ సెలెక్ట్ చేసుకొని అమౌంట్ ఎంటర్ చేసుకుంటారు. అదే కమిషన్ వాలెట్లో ఉంటే కమిషన్ వాలెట్ సెలెక్ట్ చేసుకొని అమౌంట్ ఎంటర్ చేసుకుంటారు. అమౌంట్ ఎంటర్ చేసుకున్న తర్వాత సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేస్తారు. సపోజ్ నేను ఇప్పుడు ఒక 100 రూపాయలు ఫండ్లో పెడుతున్నాను. చూడండి 100 రూపాయలు ఫండ్లో అయితే నేను పెట్టాను, సబ్మిట్ చేశాను. చూసారా మినిమం 200 రూపీస్ సబ్మిట్ చేస్తే మినిమం డిపాజిట్ అమౌంట్ 200, అంటే మినిమం 200 లేదే తీసుకోదు అని చెప్తుంది. సరే 200 అమౌంట్ నేను డిపాజిట్ చేస్తున్నాను. చూడండి కమిషన్ వాలెట్లో నుంచి 200 చూసారా సక్సెస్ అయ్యింది. ఈ 200కి నాకు 100 రూపీస్ 50% క్యాష్ బ్యాక్ చెప్పారు కదా, 100 వచ్చింది. 200కి 100 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చింది. దీనికి 4 days మనం ఇన్వెస్ట్ చేసినందుకు 96 రూపీస్ కలుస్తుంది. ఓకేనా, 4 daysకి 96 రూపీస్, ఈ 100కి 48 రూపీస్. ఈ టోటలీ అమౌంట్ చూసుకున్నారు కదా, ఈ టోటలీ అమౌంట్స్ నాకైతే 4 days కరెక్ట్గా మన టైం ఎండ్ టైం కూడా చెక్ చేసుకోండి. ఎండ్ టైం అయిపోయాక ఆటోమేటిక్గా నా వాలెట్లోకి అనేది చేరుతుంది. ఇవన్నీ కూడా నేను ఫండ్లో ఇన్వెస్ట్ చేసినవి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా ఫండ్లో ఎక్స్ట్రా విత్డ్రా పెట్టుకోగా ఎక్స్ట్రా అమౌంట్ ఉంటే 4 days ఫండ్లో కానీ 1 day ఫండ్లో కానీ 5 days ఫండ్లో కానీ ఇన్వెస్ట్ చేసుకోండి. ఎక్కువ డేస్ ఫండ్లో అయితే మీరు పెట్టకండి దయచేసి. ఓకేనా, కంపెనీ కూడా ఎక్కువ డేస్ ఫండ్లో పెట్టద్దు అని చెప్పేసి చెప్తుంది, కొంతమంది పెడుతున్నారు. ఓకేనా సార్, ఎలా మేము ఎవరికైనా రిఫర్ చేయాలి అని అడుగుతున్నారు. ఇక్కడ చూడండి గిఫ్ట్ బాక్స్తో ఇన్వైట్ రివార్డ్స్ అని ఉంది, ఇది క్లిక్ చేసుకోండి. ఇది క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి కాపీ ద లింక్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే లింక్ అనేది కాపీ అవుతుంది. చూసారా కాపీ సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఇది మీరు ఎవరికైనా వాట్సాప్లోకి వెళ్ళి పేస్ట్ చేసి సెండ్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. విత్డ్రా మాత్రం ఈ వీక్లో 2 times విత్డ్రా అయితే కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఎవరు కూడా కంపెనీ కోసం నెగిటివ్గా చెప్పకండి. ఓకేనా, కంపెనీ కోసం ఎవరు కూడా నెగిటివ్గా చెప్పకండి, పాజిటివ్గానే చూసుకోండి. ప్రతి ఒక్క వీడియోకి లైక్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు. SMA లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.